అందరూ నమస్కారం అండి. నా పేరు గోల్కొండ భాస్కర్, మాది వరంగల్ జిల్లా. నేను 2 సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నేను ఈ ప్రకృతి వ్యవసాయానికి వైపు రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే, నా జీవితంలో కొన్ని అనుభవాలు జరిగినాయి నాకు. నేను ఇంతకుముందుకు రావడానికంటే ముందు పిజ్జా హట్లో నేను పిజ్జా డెలివరీగా పనిచేసినాను. నేను పిజ్జా డెలివరీ బాయ్గా పనిచేసినాను. ఆ తర్వాత పిజ్జా చెఫ్గా పనిచేస్తాను. నేను అప్పుడు నేను చేస్తున్న తరుణంలో నాకు జీతం అయితే బాగానే వస్తున్నది, జీవితం అయితే బాగానే ఉన్నది. కానీ మనం తినే తిండి అడ్డమైన కెమికల్ తిండి తింటున్న పిజ్జాలు బర్గర్లు తినడం వల్ల నేను 63 కేజీలు ఉన్నవాడిని డైరెక్ట్ 96-97 కేజీల దాకా బాగా పెరిగినాను నేను. ఆ తరుణంలోనే అంతకన్నా ముందు మా ఊర్లో మేము ఒక దగ్గర ఉండేవాళ్ళము. ఆడ చిన్నప్పటి నుంచి ఈ కెమికల్ కంపెనీలో పనిచేసేవాడిని నేను. అక్కడ నుంచి వెళ్ళి పిజ్జా హట్కి వచ్చిన. కానీ ఆ చేస్తున్న తరుణంలో నా ఆరోగ్యం ఖరాబ్ అయింది, బాగా ఖరాబ్ అయింది. మనం తినే తిండి కూడా చక్కగా లేదు. అప్పుడే నాకు ఆలోచన పుట్టింది, కనీసము మనం తినే తిండి అంటే ఈ సంపద శాశ్వతం కాదు, ఈ పెద్ద అవి శాశ్వతం కాదు. మనం తినే తిండి మంచిగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, అదే గొప్ప సంపద అనుకున్న టైంలోనే అప్పుడు ప్రకృతి వ్యవసాయం గురించి నేను అప్పుడే యూట్యూబ్లో మన సుభాష్ పాలేకర్ గారి వీడియోస్ కొని అప్పుడప్పుడు చూస్తుండేవాను. దాంతోపాటు ఆరోగ్యం గురించి రాజీవ్ దీక్షిత్ గారి వారి యొక్క ఆడియో ప్రసంగాలు నేను అప్పుడప్పుడు వినేవాడిని. కానీ నేను ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్చుకున్న తరుణంలో ఎక్కడ నేర్చుకోవాలి, ఎవరు నేర్పుతున్న తరుణంలో ఏకలవ్య ఫౌండేషన్ వాళ్ళ ఒక వీడియో నేను యూట్యూబ్లో చూడడం జరిగింది. నేను వేణుగోపాల్ సార్ అని చెప్పేసి మాలాంటి యువతకు ఆ శిక్షణ ఇచ్చేవాళ్ళు. నేను ఆడ ఒక 5 నెలలు శిక్షణ తీసుకున్నా. ఆ తీసుకున్న వెంటనే మా ఊరికి వచ్చి ఈ ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనుకున్నాను నేను. కానీ చేద్దాం అనుకుంటే మా నాన్న వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే 20 ఏళ్ళ కిందట వాళ్ళే ఈ వ్యవసాయం చేసి కెమికల్ వ్యవసాయం చేసి బాగా లాస్ అయిపోయి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి బతుకుతున్నాం. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్నారు. నువ్వు వద్దు, ఇంట్లో అవసరం లేదు, నువ్వు వేరే జాబ్ చేయమని చెప్పిళ్ళు. ఇక నేను ఆ సతమతంలో నేను మళ్ళీ ఇంకో ఫీల్డ్కి వెళ్ళిపోతే ఇక నా జీవితం కూడా మొత్తం ఇదే అయిపోతుంది, ఆరోగ్యం మొత్తం చెడిపోతుంది అనే ఉద్దేశంతో నాకు ఆ టైంలోనే మా గురుగారు శివప్రసాద్ గారు నాకు పరిచయం అయ్యారు. నాకు ఆయనతో కలిసి నేను ఈ యొక్క ప్రకృతి వ్యవసాయాన్ని అతని దగ్గర ప్రాక్టికల్గా చేస్తూ అతనితో పాటు కలిసి పనిచేస్తున్నాను. ప్రస్తుతానికి ఈ దేశీయ వరి మీద మొత్తం 450 రకాల దేశీయ వరి మీద మేము ప్రస్తుతానికి పనిచేస్తున్నాం. నాకు ఇలా బాగా సంతోషమైన విషయం ఏంటంటే, నేను ఇంతవరకు ఇన్ని రకాల దేశీయ వరి విత్తనాలు నేను ఎప్పుడు చూడలే. నేను ఫస్ట్ టైం ఇన్ని రకాల విత్తనాన్ని మేము ఫస్ట్ టైం వేసినాము ఇక్కడ. నేనే వేసాను, ఒక్కొక్క గింజ నేనే వేస్తాను ఇక్కడ. ఇంకొకటి నేను చెప్పాల్సింది ఏంటంటే, ముఖ్యంగా మన గ్రామాలలో ప్రతి తల్లిదండ్రులు చెప్పే విషయం ఏంటంటే, మీ పిల్లల్ని చదివించండి, నేను కాదంటలేను. దాంతోపాటు వ్యవసాయాన్ని, కుల వృత్తిని చదువుతో నేర్పిస్తే వాళ్ళు మంచిగా చదువుకొని వాళ్ళ అదృష్టం బాగుంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. రానంత మాత్రాన ఈ జీవితమే నాశనం కాదు కదా. మన తాత ముత్తాతలు అందరూ కూడా చదువుకోకుండా బతికిళ్ళు కదా, ఇది వ్యవసాయం చేసుకుంటాం. ఇప్పుడు మాలాంటి జీవితం మేము ఏం చేస్తున్నాము, ఇది మాకు అటు ఉద్యోగం రాలేక, ఇటు వ్యవసాయం రాలేక, ఇటు చేతి వృత్తులు రాలేక మేము ఎంత మదన పడుతున్న విషయం మాకు తెలుసు. మేము చాలా జీతంతో మేము హైదరాబాద్లో 6,000-7,000 పనిచేస్తూ ఉంటే మా మేము బతకడానికి మేము ఇదవుతున్నాం. మా తల్లిదండ్రులు మేము ఏం చూసుకుంటామమ్మా, మేము ఏం చూసుకుంటాం, మీ పిల్లలు మిమ్మల్ని ఏం చూస్తారు? ఈ రోజులలో ముఖ్య కారణం అదే. వాళ్ళు బతకలేకనే తల్లిదండ్రులు పిల్లలకి భారం అయిపోయి అందరూ వదిలేస్తున్నారు వాళ్ళు. నేను చేతులైతే మొక్కుతున్నామా, నేను ప్రతి తల్లిదండ్రులను చెప్పేది ఏంటంటే, మీరు చదివించండి, మంచిగా చదివించండి. దాంతోపాటు ఈ ఊర్లో ఉండే ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ పిల్లలకి వ్యవసాయం నేర్పించండి, దాంతోపాటు కుల వృత్తి నేర్పించండి. ఉద్యోగం రాలేకపోతే కనీసం మేము ఆ వ్యవసాయం చేసుకొని, ఆ కుల వృత్తి చేసుకొని మిమ్మల్ని మేము కాపాడుకుంటాం, మిమ్మల్ని మేము చూసుకుంటాం. దాంతోపాటు మనము ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తే మనం తినే తిండి కూడా మనం మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎందుకంటే మన తాత ముత్తాత ఎట్లా బతికిలో మేము ఆ తిండితో మేము బతుకుతాం. నేను చెప్పే విషయం అది ఒక్కటండి. ధన్యవాదాలు.